మొబైల్లో సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు. కొత్త రూల్ అమలు. చాలామంది సిమ్ ఒక దాంట్లో పెట్టి వాట్సాప్ మెసేజింగ్ యాప్ ఇంకో దాంట్లో ఉంచుకుంటారు. ఇక అది కుదరదు. మెసేజింగ్ యాప్ వాట్సాప్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్ లేకుండా వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ వాడాలంటే సిమ్ తప్పనిసరిగా ఉండాలంటూ జారీ చేసిన సిమ్ అనివార్యం నిబంధనకు ఫిబ్రవరి 28 డెడ్లైన్. ఈ డెడ్లైన్ను పొడిగించబోము అని చెప్పేసి కేంద్రం క్లియర్గా చెప్పింది. జాతీయ భద్రతకు, సైబర్ నేరగాళ్ల నుంచి యూజర్లను కాపాడేందుకే వీటిని అమల్లోకి తెస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కొత్త నిబంధన ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్ చాట్, జియో చాట్, అలాటై, జోష్ లాంటి సామాజిక మాధ్యమాల వినియోగానికి మొబైల్ ఫోన్లో తప్పనిసరిగా సిమ్ ఉండాల్సిందే. అలాగే కంప్యూటర్లో లాగిన్ చేసిన వాట్సాప్ కూడా 6 గంటల తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్చి 1వ తేదీ నుంచి వాట్సాప్ నిబంధనలు కూడా మారిపోతాయి. గతంలో మొబైల్ నుంచి సిమ్ తొలగించిన వాట్సాప్ యాప్ యథావిధిగా పనిచేసేది. అయితే మార్చి 1 నుంచి రిజిస్టర్ అయిన సిమ్ తప్పనిసరిగా మొబైల్ ఫోన్లో ఉండాలి. పైగా అది క్రియాశీలకంగా అంటే రీఛార్జ్ చేసి ఉండాలి. అలాగే గతంలో పర్సనల్ కంప్యూటర్లో వాట్సాప్ లాగిన్ చేస్తే అది ఎన్ని రోజులైనా క్రియాశీలకంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే 6 గంటల తర్వాత అది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. గతంలో ఎక్కడి నుంచి అయినా కూడా ఓటీపీని యూజ్ చేసి వాట్సాప్ లాగిన్ అయ్యేవారు. ఇప్పుడు సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు.